రాధనైతే అతను ఫాలో అవుతూ వస్తాడు. ఇంతలో రాధ అయితే వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఎప్పటి నుండో నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడని చెప్పాను కదా, వాడు నేరుగా ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వాళ్ళ అంకుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటమ్మా నిజమా అని చెప్పి అంటూ ఉంటారు. అవును అంకుల్, వాడు నన్ను ఈరోజు అస్సలు వదిలేలా లేడు అంకుల్, ఇదిగోండి అంకుల్ ఇటువైపే వస్తున్నాడు, రండి అంకుల్ మీరే నన్ను కాపాడాలని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలు విని వాళ్ళైతే ఆ డోర్ దగ్గర దుప్పటి అలాగే కర్ర పట్టుకొని నిలబడతారు. ఇక వాళ్ళ కొడుకు రాగానే దుప్పటి కప్పేసి చితక్కొడుతూ ఉంటారు. ఇక అతనైతే ఇలా అంటూ ఉంటాడు, డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఇది ఎక్కడో విన్న వాయిస్లా ఉందే అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ పని మనిషి అయితే, మన చిన్నయ్య గారి వాయిస్ కూడా వీడు మిమిక్రీ చేస్తున్నాడు, వీడిని చితక్కొట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో అతనైతే ముసుగు తీసి ఇలా ముఖం చూపిస్తాడు. అది చూడగానే ఆ అంకుల్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అంకుల్ ఇలా అంటూ ఉంటారు, ఏంటమ్మా నేను ఇతన్ని కొట్టలేను, ఇతను నా కొడుకు, ఒక్క వారసుడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటంకుల్ ఈయన మీ కొడుకా, నాకు తెలియదు అంకుల్, నన్ను క్షమించండి అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.